బ్లాగ్. టుడే మీరు కార్డ్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ నాకు ఇష్టమైన ఐడిఎఫ్సి బ్యాంక్. సో వీటి కార్డ్ సెక్షన్కి వెళ్తే అండ్ మెయిన్లీ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది క్రెడిట్ కార్డ్ బిల్డర్ కేటగిరీలోకి వస్తే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో ఇది ఒక కార్డ్ అన్నమాట. మీ ఉన్న ఎగ్జిస్టింగ్ కార్డ్కి ఒక యాడ్ ఆన్ కార్డ్ లాగా ఆఫర్ వస్తుంది. కానీ దీని గురించి యూట్యూబ్ మొత్తంలో ఎక్కడ వీడియో లేదు. అండ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్రెడిట్ ప్రో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో ఇది కార్డ్కి యాన్యువల్ ఫీ ఏంటంటే 749 ప్లస్ జిఎస్టీ. సో ఫస్ట్ మంత్లో కనుక మనం ట్రాన్సాక్షన్ చేసుంటే మనకి ఇది అవ్వదు, ట్రాన్సాక్షన్ పడదు అంటారు. సో ఫస్ట్లో మనకి ట్రాన్సాక్షన్ పడిద్ది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పడదు. నాకైతే ఛార్జెస్ కట్టే హౌఎవర్. సో మనం రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్ సైకిల్ చేయడానికి సో సమ్ ఎక్స్ పర్సన్ దగ్గర 2% ఛార్జెస్ తీసుకొని ఆ అమౌంట్ అడ్జస్ట్ అవ్వక కంగారు పడుతూ అండ్ లాస్ట్‌కి ఇబ్బంది పడిపోతూ చేసే వాళ్ళకి ఈ కార్డ్ చాలా యూజ్ అయితది. ఈ కార్డ్‌లో సమ్ అమౌంట్ ఆఫ్ సార్ నాకైతే ₹27,500 లిమిట్ ఇచ్చాడు. నా ఉన్న ఎగ్జిస్టింగ్ లిమిట్‌ని స్ప్లిట్ చేశాడు. సో సేమ్ కార్డ్ డిఫరెంట్ లిమిట్. సేమ్ లిమిట్ డిఫరెంట్ కార్డ్స్. సో నేనేం చేస్తానంటే ఈ 27,500ని 1500 అలా వదిలేసి 26,000 నేను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను. నా వేరే కార్డ్ పే చేయండి. సో నేను దానికి ఎప్పుడు పే చేస్తాను? నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అవుతది. బిల్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎలా ఉంటుందంటే 5% 5% కాదు 2% అలా ఉంటుంది. లైక్ 25,000కి నాకు ₹520 పడింది. సో 26,000కి 540 సంథింగ్ అరౌండ్ పడింది. అండ్ ఆ 540కి జీఎస్టీ పడుతుంది. సో అప్పుడు మనకేంటి ఆ ప్రాసెస్ చేయటం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే 105 డేస్ వరకు మనం పే చేయవసరం లేదు. సో ఫస్ట్ మంత్‌లో సో ఇప్పుడు పే చేసాము. ఎగ్జాంపుల్ ఆగస్ట్ 14థ్ పే చేసాము. నెక్స్ట్ మంత్ బిల్ సమ్ నెక్స్ట్ డేట్ జనరేట్ అయింది. డ్యూ డేట్ మాత్రం ఆగస్ట్ 14థ్ వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు? 26,000లో 5% మాత్రమే పే చేస్తారు. సో 26,000లో 5% ఎంత? సో మనకి 1300 బిల్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్. సో ఈ 1300 ఫస్ట్ మంత్ పే చేస్తాం. 1300 సెకండ్ మంత్ పే చేస్తాం. అండ్ థర్డ్ మంత్ రిమైనింగ్ అమౌంట్. సో 1300 ఫస్ట్ మంత్, 1300 సెకండ్ మంత్. సో రిమైనింగ్ అమౌంట్. సో ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో ఈ రిమైనింగ్ అమౌంట్‌ని మనం థర్డ్ మంత్ పే చేస్తాం. సో డీటెయిల్‌గా నోట్ చేసుకుందాం. ఫస్ట్ మంత్ సో ఓవరాల్‌గా మనకి సో టోటల్‌గా ₹26,000 మనం పే చేసేసాం. సో ఇదైతే క్లియర్‌గా మనకి ఈ 3 మంత్స్ 26,000 గనక 3 టైమ్స్ 2.5% చేసుంటే ఎవ్రీ టైమ్ మనకి 700 అవుతుంది. 2,100 అయ్యేది చార్జెస్. అండ్ ఎవ్రీ మంత్ అమౌంట్ సెట్ చేసుకోవాలి. చాలా రష్ అవ్వాలి కంగారు పడ. సో ఇప్పుడేమవుతుందంటే 5% ఫస్ట్ మంత్‌లో పే చేస్తున్నాం. 5% సెకండ్ మంత్‌లో పే చేస్తున్నాం. రిమైనింగ్ మంత్ ఇది ఇప్పుడు చేసేస్తున్నాం.
సో, ఇదంతా చేస్తున్నందుకు మనం ఫస్ట్ మంత్‌లోనే ప్రాసెసింగ్ ఫీ పే చేస్తున్నాం. అండ్ దానికి జీఎస్టీ పే చేస్తున్నాం. సో, ఓవరాల్‌గా యాన్యువల్ ఫీ అనేది ఒకటుంటుంది. అండ్ మీరది ఫస్ట్ ఇయర్ అయితే వేవ్ ఆఫ్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి కూడా మనం కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే కంటిన్యూ చేయాలి. సో, ఈ కార్డ్ అవసరం లేదంటే ఫస్ట్ ఇయర్ వరకు ట్రయల్‌లో యూజ్ చేయొచ్చు. బావుంటుంది. సో, ఆఫ్టర్ దట్ అప్పుడు కూడా పే చేయలేకపోయారు అంటే అప్పుడు 42% పడుతుంది. దాన్ని ఈఎంఐ కన్వర్ట్‌గా మార్చుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇదే కాలిక్యులేటర్. 26,000కి 85 డేస్ ఇంట్రెస్టే ఉండదు. ఎంత సేవ్ అవుతున్నట్టు మనకి. సో, కార్డ్ ఎనేబుల్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. 105 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంటుంది. సో, ఇది ఫస్ట్ మంత్ 5% కడతాము. దానికి జీఎస్టీ ఉంటుంది. సెకండ్ మంత్ 5% కడతాము. అండ్ థర్డ్ మంత్ ఫుల్ అమౌంట్ పే చేస్తాము. లేదంటే మినిమమ్ 5% కట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అప్పుడు 1.67 పర్ మంత్ పడుతుంది. ఆర్ ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, యాన్యువల్ ఫీ 749 ప్లస్ జీఎస్టీ. నో జాయినింగ్ ఫీ ఇఫ్ మేక్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫస్ట్ మంత్‌లో, ఫస్ట్ ఇయర్‌లో 10 డేస్ లోపు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఉండదు యాన్యువల్ ఫీ. సెకండ్ ఇయర్ నుంచి యాన్యువల్ ఫీ 749 ఇదైతే మ్యాండేట్. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? 2% మినిమమ్ అయితే 419. సో, అందుకే 25,000 అనేది మినిమమ్ ట్రాన్సాక్షన్ పెట్టుకోవాలి. సో, ఇవి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ప్యారలల్‌గా థాంక్ యూ.